అండ్ ఇందాక మీరు అన్నట్టు నాకు కూడా ఒక డౌట్. ఇప్పుడు జనరల్గా ఫ్యాషన్ షో కనబడుతుంది అంతే. ఏ ఏ కాంపిటీషన్ అయినా కూడా ఓన్లీ ఫ్యాషన్ షో ఉంటుంది అని అనుకుంటారు. అందులో రకరకాల డ్రెస్సులు వేసుకుంటారు, కొంతమంది డ్రెస్ లేకుండా కూడా ఫ్యాషన్ షోలు చూసాం. ఇట్లాంటి పరిస్థితులే మనకు తెలుసు. కానీ బట్ ఇప్పుడు మీరు చెప్పే ఈ డెప్త్ అనేది చాలా మందికి తెలియదు, ఈవెన్ మన కంట్రీ వైడ్ తీసుకున్నా కూడా. సో అంటే అదేంటి, అవేర్నెస్ లేకపోవడమా, లేకపోతే ఇది ఎక్కువగా ఫేమస్ అవ్వడమా, ఈ ఫ్యాషన్ షోలు ఎక్కువగా ఫేమస్ అవ్వడం? అలా అని కాదు, మన సౌత్ ఇండియాకి కొంచెం బ్యూటీ పేజెంట్స్ ఫ్యాషన్ షోస్ తక్కువ. ఓకే. ఎక్కువగా బ్యూటీ పేజెంట్ విన్నర్స్ అయిందంతా నార్త్ వాళ్ళు, లైక్ ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, ఇక్కడి నుంచి చూసుకోండి. ఎక్కువ మోడలింగ్ అంతా ఇక్కడి నుంచి జరుగుతుంది. మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ. దానికి నేను చెప్తాను, మన తెలుగు ట్రెడిషన్ కావచ్చు, అమ్మాయిలు వెళ్ళకపోవటం కావచ్చు. సో దానివల్ల జనరల్గా నాలెడ్జ్ తక్కువే ఉంది, ఎందుకంటే విన్నర్సే లేరు కదా. సో ఇప్పటికీ అలాగే ఉందా సిచ్యువేషన్? ఇప్పటికి ఎవరున్నారు తెలుగు అమ్మాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంటర్నేషనల్ ప్యాజెంట్ వెళ్ళిన వాళ్ళు? దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ దిస్ థింగ్. కెరియర్ లేదు అనుకొని వాళ్ళ కెరియర్ పర్స్యూ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే వాళ్ళకు ఎట్లాంటి అడ్వైజ్ ఇస్తారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అమ్మాయిలకి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ, అంటే బయటికి రావచ్చు, ఇట్లాంటి కాంపిటీషన్స్లో ఉండొచ్చు అన్నదానికి ఎట్లాంటి అడ్వైజ్ ఇస్తారు? సో డెఫినెట్గా ఫ్యాషన్ ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ అనగానే మన వాళ్ళకు చాలా చెడ్డ, ఫ్యామిలీస్కే ఒక చెడ్డ అభిప్రాయం. అది కాకుండా కూడా మనం సర్వైవ్ అయ్యి మన లిమిట్స్లో మనం ఉండి మన హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ ఉంటే డెఫినెట్గా విన్ అవ్వచ్చు. అవటానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అమ్మాయిలు నిజంగానే when they want to come and pursue fashion as a career, definitely there is a lot of scope అండ్ కెరియర్ కూడా ఉంది. చాలామంది అనుకుంటారు మోడలింగ్లో కెరియర్ లేదు, ఏదో టైంపాస్కి చేస్తాను, అట్లాంటి చాలామంది ఉన్నారు. బట్ డెఫినెట్లీ దెర్ ఈస్ అ కెరియర్ ఉంది. బట్ ప్రామిసింగ్ కెరియరా కాదా నేను చెప్పలేను, ఎందుకంటే లక్ ఉండాలి ఇందులో. ఓకే. సో అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక నెగిటివ్ ట్రైట్స్ కూడా చాలా కనబడుతూ ఉంటాయి కదా. సో వాటిని ఎట్లా జస్టిఫై చేస్తాం? ఇప్పుడు ఒక అమ్మాయి 16 సంవత్సరాలు ఇంట్లో పెరిగి అటువంటి కాంపిటీషన్స్కి వెళ్ళాలి అంటే అదొక కొత్త ప్రపంచం. అండ్ మనము ఆర్థోడాక్సీగా ఉండి ఉంటాం అప్పటి వరకు. సో వెంటనే ఈ షిఫ్ట్ అనేది జరగదు కదా. సో ఎట్లా కన్విన్స్ అవ్వాలి అంటే అక్కడ ఈవెన్ ఇందాక మీరు అన్నట్టు సినిమా ఫీల్డ్లో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. సో అట్లాంటి అమ్మాయిలకు ఎట్లా కాన్ఫిడెన్స్ అదే అంటున్నా. దేర్ కెన్ బి ఫ్యూ ప్రికాషన్స్ కెన్ బి టేకెన్. ముందే మెంటల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళటం, వెంట ఎవరైనా వెళ్ళటం, తను ట్రైన్ చేయటం. అంటే అగైన్ ఆపర్చునిటీ రావాలి. గెటింగ్ సెలెక్టెడ్ ఇన్ మిస్ సౌత్ ఇండియా, మిస్ ఇండియా, అగైన్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ అండ్ లక్. అది వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా జర్నీ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ మన తెలుగు వాళ్ళు ఇంకా అంతవరకు వచ్చి అమ్మాయిలను పంపించి, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చూస్తున్నాను ఫ్యాషన్ షో వస్తే మదర్స్ పాపం వచ్చి లేట్ నైట్ 11:30, 12 అయినా అమ్మాయిలతో ఉంటున్నారు. సో దట్ కైండ్ ఆఫ్ ఎ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ఫ్యామిలీ ఈస్ యాక్చువల్లీ మే ఎంకరేజ్ గర్ల్స్ టు కమ్. బట్ ఎంతవరకు అది ఇక్కడ కెరియర్ మేకింగ్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏమంటారు, బీటెక్ చదువుతున్న అమ్మాయిని, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక 1 year ఉంది, 2 years ఉంది, ఇవన్నీ ఎందుకు? సో డెఫినెట్గా దట్ విల్ బి దేర్. సో I feel if somebody really want to pursue seriously, then there is a scope and chance also. సో కమింగ్ బ్యాక్ టు మళ్ళీ కరీంనగర్, సో మీకు ఎలా సపోర్ట్ దొరికింది అటు ఫ్యామిలీ నుంచి కానీ? మా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఇనీషియల్గా దొరకలేదు. మై మదర్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఓకే విత్ మై సెలెక్షన్ ఇన్ మిస్ సౌత్ ఇండియా యాజ్ అ ఫైనలిస్ట్. అప్పటికి ఇంకా తెలంగాణ స్టేట్ ఫామ్ అవ్వలేదు. సో ఐ వాజ్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మేము 3 అమ్మాయిలు ప్రీ ఫైనల్స్లో సెలెక్ట్ అయ్యాము. అక్కడి నుంచి ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది. సో మా అమ్మాయి ఇప్పటికీ సమ్హౌ అది గుర్తు చేస్తూనే ఉంటుంది. నేను బికాజ్ నేను ఎక్కడో మొండిగా ఉన్నాను. నేను అమ్మ ఎందుకు వద్దందో నాకు ఇప్పటికీ తెలీదు. బట్ షీ నెవర్ లైక్ ద ప్రొఫెషన్, సేయింగ్ దట్ మనకెందుకు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ దట్, మన ఎవరూ లేరు, మనకెందుకు, ఇది అవసరమా, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. సో దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇట్ వాస్. సో నేను ఎక్కడ మొండిగా, నేను ఇంత దూరం వచ్చా కదా, ఇంకొక స్టెప్ ఫైనల్సే కదా, నేను వెళ్ళేసి వస్తా, వద్దు. బట్ ఎక్కడో మొండిగా వెళ్ళాను. లక్, గాడ్స్ గ్రేస్, ఎవ్రీథింగ్ వాజ్ దేర్, బ్లెస్సింగ్స్ అండ్ ఆ టైం కూడా అట్లా ఉండింది. ఐ వన్ ద క్రౌన్ అండ్ దెన్ క్రౌన్ విన్ అయ్యి వెనకాలకు వచ్చాను. అండ్ ఇట్ వాజ్ ట్రెమెండస్
రెస్పాన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ దట్ టైం. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేసింది. ఇమ్మీడియట్గా జూన్లో, నేను జనవరిలో విన్ అయ్యాను, జూన్లో దేర్ వాజ్ తెలంగాణ నో తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది. సో ఐ బికేమ్ అగైన్ తెలంగాణ గర్ల్ దట్ టైం. సో అప్పుడు సీఎం కేసీఆర్ గారు సెక్రటేరియట్లో సన్మానం చేయటం, అక్కడి నుంచి దెన్ గెటింగ్ ఇన్ టు మినిస్ట్రీస్, అప్పుడు టూరిజం ఆఫ్ తెలంగాణకి మళ్ళీ అంబాసిడర్గానే వచ్చేట. అదంతా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ రెస్పాన్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అండ్ పీపుల్ అండ్ ఎవ్రీబడి. బ్యాక్ టు బ్యాక్ నేను మళ్ళీ వెళ్ళటానికి ఎంకరేజ్ చేసింది కూడా తెలంగాణ గవర్నమెంట్ ఎట్ దట్ పాయింట్ ఇన్ టైం. సో ఇప్పటికీ అంటే ఆ ఎంకరేజ్మెంట్ కొనసాగుతుందా? అంటే గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నౌ లేదండి. ఫ్రమ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఐఎమ్ నాట్ యాక్టివ్లీ డూయింగ్ ఎనీ ప్రోగ్రామ్స్ యాజ్ ఆఫ్ నౌ. తెలంగాణ గవర్నమెంట్ ఉన్న 2 terms లైక్ 10 years, 9.5 years అంతా కూడా వీ వర్ వెరీ మచ్ యాక్టివ్ ఇన్ బతుకమ్మ, స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్. స్వచ్ఛ సర్వేక్షణ్ కూడా మేము ముషీరాబాద్ హోమ్ మినిస్టర్ గారితో చేసాం మేము. సో దట్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్. అండ్ దెన్ బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఫస్ట్ బతుకమ్మ ఆఫ్ 2014. తర్వాత బోనాలు ఎవ్రీ ఇయర్. ఇట్ వాజ్ కల్చరల్లీ ఐ వాజ్ ప్రిటీ మచ్ యాక్టివ్ at that point in time. But from last 1.5 years కాంగ్రెస్లో అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీ అందరికీ తెలిసిందా, దెర్ వాజ్ నో బిగ్ ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఆన్ తెలంగాణ కల్చర్. బట్ అంటే అది కంటిన్యూ అవ్వాలి కదా, ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవ్వాలి కదా. అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవ్వకపోవటానికి రీజన్ ఏంటో ఐ డోంట్ నో. బట్ చిన్న చిన్న కూడా మరి సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు. బట్ బీఆర్ఎస్లో ఇట్ వాజ్ మోర్ ఆఫ్ తెలంగాణ ఫీలింగ్. అవును, ఎక్కువ ఆ ఫీలింగ్ వచ్చేసింది మన స్టేట్, మన అంటే రైట్ ఫ్రమ్ 2014 నుంచి ఆ ఎమోషన్ క్యారీ అవుతూ రాగలిగింది. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అన్ ఎమోషన్, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అన్ ఎంకరేజ్మెంట్. నేను అప్పుడు ఐ థింక్ ఐ బీన్ టు 11 to 12 countries ఓన్లీ ఫర్ బతుకమ్మ. గ్రేట్. 12 countries-లో చేసాం, ఇంక్లూడింగ్ ఆల్ కంట్రీస్. యూఎస్లో కొన్ని స్టేట్స్లో, యూకే, సింగపూర్, మలేషియా, శ్రీలంక, దుబాయ్, చాలా కంట్రీస్లో బతుకమ్మ చేశాను నేను డ్యూరింగ్ దోస్ డేస్. బుర్జ్ ఖలీఫా మీద కూడా బతుకమ్మను అది 2 years ago జరిగింది. సో అంటే మీరు అన్నట్టు చాలా వాస్ట్ గా బతుకమ్మ వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు అట్లా లేదు సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ. నేనైతే చూడట్లేదు, మరి ఇంకేమన్నా జరుగుతున్నాయేమో తెలియదు. బట్ ఐ డోంట్ సీ దట్ మచ్. అంటే జనరల్ ఈవెంట్స్ జరుగుతున్నట్టున్నాయి, బట్ ఆ టైంలో కొత్త స్టేట్, కొత్త కల్చర్, కొత్త ఎమోషన్, మన కల్చర్ కాబట్టి డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ మేడ్ ఇట్ షూర్ దట్ వరల్డ్ వైడ్గా దీన్ని చేద్దామని. సో అంటే మీరు అంటే ఎక్స్పెక్టేషన్ ఏమన్నా ఉంటుందా మీకు గవర్నమెంట్ ఇలా ఉండాలి సపోర్టివ్గా అనే విషయంలో ఇప్పుడున్న సిచ్యువేషన్? డెఫినెట్గా, ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. సో తెలంగాణ అమ్మాయిలకి ఎంకరేజ్మెంట్గా నేను కూడా అప్పుడు కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను, దాన్ని చాలా పెద్ద హెడ్లైన్స్లో వేసి కాంట్రవర్సీ చేశారు అరౌండ్ 2016 or 17. తెలంగాణ కళాకారులకి, తెలంగాణ అమ్మాయిలకు కానీ, అది దట్ కుడ్ బి కళాకారులు అంటే డెఫినెట్లీ కమ్స్ ఫ్రమ్ ద కల్చరల్ బ్యాక్గ్రౌండ్, ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ అయినా అవ్వచ్చు, లేదా ఎనీ అదర్ ఆర్టిస్ట్ కూడా అది ఉండాలని నేను ఏదో మాట్లాడాను. నేను ర్యాండమ్గా ఏదో తిరుపతి వెళ్ళాను, అక్కడ నా ఇంటర్వ్యూ గుడి బయట తీసుకొని దాని పెద్ద కాంట్రవర్సీగా ఏదో చేశారు, నాకు అప్పుడు గుర్తులేదు. సో నేను చెప్పిన పాజిటివ్ నోట్లోనే డెఫినెట్గా తెలంగాణ ఆర్టిస్టులకి, కళాకారులకి ఎంకరేజ్మెంట్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో అది ఇప్పుడు ఇంకా పెండింగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మీరు చెప్తూ ఉంటే. అండ్ వాట్ అబౌట్ అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అంటే మీరు అన్నారు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ విషయంలో, బట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా హ్యాండిల్ చేసే పరిస్థితి ఉందా, లేకపోతే వాటిని ఎట్లా చేస్తారు? సపోజ్ అంటే గవర్నమెంట్ తరఫు నుంచి, గవర్నమెంట్ ఇప్పుడు మిస్ వరల్డ్ అవుతుంది, తెలంగాణ గవర్నమెంట్ హాస్ టేకెన్ అప్ అండ్ ఇట్ ఈస్ అ ప్రైడ్ టు తెలంగాణ స్టేట్. ఆఫ్ కోర్స్ మిస్ వరల్డ్ లాంటి ప్రెస్టీజియస్ ఈవెంట్, దిస్ ఈస్ అ 72 మిస్ వరల్డ్ హ్యాపెనింగ్. 72 years అయిపోయింది. 72ది మన కంట్రీ, మన స్టేట్ కి రావడం అనేది విచ్ ఈస్ అగైన్ అ వెరీ యూజువల్గా మన కంట్రీలో జరగదు. లాస్ట్ టైం జియో వాళ్ళు చేశారు, అంబానీస్ హ్యావ్ డన్ దట్ మిస్ వరల్డ్ ఇన్ ముంబై. ఓకే, దిస్ టైమ్ ఇన్ అవర్ హైదరాబాద్ ఇట్స్ డెఫినెట్లీ అ ప్రైడ్ మూమెంట్. ఐ హోప్ ఇట్ విల్ గో వెరీ స్మూత్ అండ్ సక్సెస్ఫుల్. ఓకే, సో ఎప్పుడుంది ఈ the finale is coming up
ఈ మంత్ ఎండ్ ఉంది, ఓకే ఏప్రిల్, నో మే మంత్ ఎండ్ ఉంది. ఓకే By 30th is the finale. But all the team and girls are coming by February 6th and inauguration May 10th ఉంది. ఓకే Yeah. సో అంటే గ్రాండ్గా అవ్వాలి నేను కూడా కోరుకుంటున్నాను. It should be a అందరి grand తరఫు నుంచి. ఎందుకంటే మీరు అన్నట్టు యాక్చువల్లీ తెలంగాణ ప్రైడ్ ఇది. ఒక దిస్ ద వెరీ ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అవ్వలేదు, తెలంగాణ వచ్చినప్పుడు అవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. సో రేవంత్ రెడ్డి సర్కార్ మీద పూర్తి బాధ్యతలు ఉన్నాయి. డెఫినెట్ గా టూరిజం హ్యాండిల్ చేస్తుంది. టూరిజం ఆఫ్ తెలంగాణ ఇస్ హ్యాండ్లింగ్ ద ఈవెంట్. సో ఆర్గనైజింగ్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. సో ఎన్ని దేశాలు రాబోతున్నాయి ఇప్పుడు దీనికి? ఇంక్లూడింగ్ ఇండియా ఇట్ ఇస్ 140. సో 139 కంట్రీస్ రిప్రజెంటింగ్. 139 అమ్మాయిలు వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఫర్ అ మంత్ దే ఆర్ హియర్. సో మోస్ట్లీ మన తెలంగాణ టూరిజం ప్రమోట్ చేస్తారు ఫస్ట్ 1 month అంతా. దెన్ ద ఫినాలే హ్యాపెన్స్.